ఏ పథకాలు వస్తలేవన్నా. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ సిటీలో సిటీ ఆటోలు డిస్టిక్ ఆటోలని నిన్న మొన్నటి దాకా చాలా కొట్లాట గొడవలు జరిగేది. ఆటోలు కూడా ఆపిరు, దర్శనం చేసిరు, అన్ని చేసిరు. అయితే ఇప్పుడు ఏంటంటే మన కవితక్క తెలంగాణ రక్షణ సేన పార్టీ పెట్టినప్పటి నుంచి సిటీ యూనియన్ లీడర్లు డిస్టిక్ యూనియన్ లీడర్లు కలిసి అందరూ ఒకటి ఏకమైనప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మళ్ళీ ఇప్పుడు ఎలక్ట్రిషియన్ ఆటోలు అయితే ఇప్పుడు అది గవర్నమెంట్ ఆర్టీసీ చేస్తా ఉంటారు కదా, అది చేయవద్దు. ఎందుకంటే ఇప్పటికున్న ఆటో డ్రైవర్లే చాలా రోడ్ల పాలయ్యారు. 12,000 ఇస్తామన్నారు, ఇయ్యలే. అది ఇయ్యలేదు. ఇప్పటికే రోడ్ల మీద అది ఓలా ఊబర్ రాపిడోల రేటింగ్ కూడా లేదు. అది ఇంత సేపటికైనా గవర్నమెంట్ పెంచుతామని వాళ్ళు అంటారు. గవర్నమెంట్ రేట్లు పెంచలేదు, బస్సులు ఫ్రీ చేసారు, మహిళలకు ఫ్రీ. ఇప్పుడు ఆటోలు ఫ్రీ చేస్తా అంటే డిపో నుంచి వాళ్ళకు ఏకంగా వాళ్ళ ఇంటి వరకు ఆటోలు పెడతా అంటే ఇది కుదిరిన పని. మా పుట్ట మీద కొట్టినట్టు అవుతుంది. నేను యాక్చువల్ గా ఆటో లైన్ లోకి వచ్చి నేను 5 years అవుతుంది. 15 years నేను క్యాబ్ డ్రైవర్. నేను సిటీలో క్యాబ్ డ్రైవర్ ని. నేను అప్పుడు బాగుండాను. నేను యాక్చువల్ గా అన్ని వెహికల్ నడిపిన ఆల్ డ్రైవర్. నేను ఇప్పుడు అన్ని విధాలుగా చూసినా కానీ ఇప్పుడు ఆటో లైన్లకు వచ్చినప్పుడు చాలా కష్టాలు ఉన్నాయి. దాదాపు ఇప్పుడు ప్రభుత్వం చేంజ్ అయినప్పటి నుంచి చాలా ఇబ్బంది పాలవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బస్సులు ఫ్రీ అవ్వడం ఒక్కటే అవుతుంది. ఇంకోటి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ ఇప్పటికే చాలా ఇబ్బందుల పాలవుతుంది. ఏమన్నా అంటే అన్ని బాగానే ఉంది, అది దాని ముఖ్యమంత్రులు వాళ్ళు ప్రజాపాలన అని అంటారు అని ఏం లేదన్నా. నేను వాస్తవంగా చెప్పాలంటే నేను పచ్చి కాంగ్రెస్ వాడిని. నేను వాస్తవంగా చెప్తున్నాను. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే. మాది విలేజ్ అయినోళ్ళు, రేవంత్ రెడ్డి తాలూకానే మాది. అయితే నాకు ఇంద్రమ్మ ఇల్లు కూడా లేదు. నా ఊర్లో కూడా ఇల్లు లేదు, ఇక్కడ కూడా ఇల్లు లేదు. నేను పొట్ట కూటి చేసి నేను రెక్కల మీద కష్టంతో బతుకుతున్నా. నేను సిటీకి వచ్చి దాదాపు 30 సంవత్సరాలు. చిన్నప్పటి నుంచి నేను ఇక్కడ ఉన్నా. నేను డ్రైవింగ్ సీనియారిటీ కూడా 25 years. అప్పటి నుంచి చూస్తున్నా. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏం చేసినా కానీ ఒక డ్రైవర్కి ఒక న్యాయం లేదన్న. నేనేమంటున్నా అంటే సిటీ ఆటోలు డిస్టిక్ ఆటోలు లేకుండా ఈ ఎలక్ట్రికల్ ఆటోలు ఏదైతే ఉందో ప్రభుత్వాలు చేపడుతుందో అవన్నీ గవర్నమెంట్ తరఫున బంద్ చేసి సిటీకి వెళ్ళి ఇప్పుడు డిస్టిక్ వెళ్ళి వచ్చి బతకడానికి వచ్చారు కదా, వాళ్ళు గుర్తింపు అది మన ఏమంటారు గ్యాస్ బిల్ అయినా ఉంటది, కరెంట్ బిల్ అయినా ఉంటది, అట్లా గుర్తించి డ్రైవర్ల పక్షాన మీరు పంపిణీ చేయండి. డ్రైవర్లకు ఆదుకోండి. మీరు సంవత్సరానికి నెలకు 12,000 ఇస్తాను, అది కూడా ఇస్తలేదు కాబట్టి రేట్ రీష్యూ పెంచి అందరు మా వాళ్ళు అనుకుని మీరు డ్రైవర్లకు పంపిణీ చేయండి. అట్లా ఆదుకోండి. కానీ మీరు ఏకంగా గవర్నమెంట్ కి ఆర్టీసీ అని ప్రభుత్వాలు చేసుకుంటే ఆ డ్రైవర్ల పొట్ట మీద కొట్టినట్టయితే నెక్స్ట్ వచ్చే ఓట్ల ఎలక్షన్ లా మీరు పార్టీ అసలు రాదు. నేను వాస్తవంగా చెప్తున్నా.